హాయ్ అండి, నమస్తే లక్ష్మి గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇది ఫస్ట్ టైం అండి మిమ్మల్ని కలవడం. అంటే చాలాసార్లు కలిసాం కానీ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అనుకుంటా. కలవడం కూడా తక్కువ. ఈ సంవత్సరం అలా లక్కీగా కుదిరింది. అవును. కన్నప్పతో విష్ణు గారిని, మనోజ్ని భైరవన్ తోటి, మిమ్మల్ని దీంతో. వావ్. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు ఏంటంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత కంటిన్యూటీ మనోజ్దే. అవునా? సిస్టర్ని బ్రదర్ని ఒకే రోజు ఇంటర్వ్యూ. చెప్పండి, ఎలా ఇంటర్వ్యూ చేద్దాం? మీరు ఎలా చేస్తే అలా ఓకే అండి. మీకు నేను చెప్పేదాన్ని కాదు మూర్తి గారు. అందుకే ఫస్ట్ మిమ్మల్ని పెట్టుకోమన్నారు. లిస్ట్ ఇచ్చి అందరూ అన్నది ఏంటంటే మూర్తి గారిని ఫస్ట్ పెట్టుకుందామండి. అలాగే అండి. అలా లేదండి. యూజువల్గా ఏంటంటే యూజువల్గా ఇంటర్వ్యూ చేసేది సినిమా టైంలో ఇంటర్వ్యూ చేస్తాం. సో యూజువల్గా నేను ఏం చేస్తుంటే సినిమా ఇంటర్వ్యూ 15 minutes కంటిన్యూ ఆన్ మూవీ. ఎందుకంటే మీరు నన్ను పిలిచిన పర్పస్ అది కదా. అవును. సో మూవీ ప్రమోషన్ కోసం కాబట్టి మొదటి 15 minutes మూవీ వెళ్ళిపోతాం. దెన్ ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కస్. సో ఏంటంటే ఇది సడన్గా ఒక ఉరుములేని పిడికిలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ సినిమా వచ్చి అంటే సినిమా చేసి కొంతకాలం అయినా అండి, సినిమా బాధలు ఏం చెప్తాను నేను మీకు. యూనో ఫినిష్ అవ్వడానికి ఒక అమౌంట్ కావాలి, థియేటర్లోకి తీసుకురావడానికి ఒక అమౌంట్ కావాలి. సో అలా చేర్చి పెట్టుకొని మళ్ళీ సినిమాలో పెట్టడం, మళ్ళీ చేర్చి పెట్టుకొని సినిమాలో పెట్టడం. సో ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ వరకు రాగలిగాను నేను. అది అసలు మీరు అంత కష్టపడుతూ సినిమా చేయడం, మీరు యాక్ట్ చేస్తానంటే బోల్డ్ మంది అందరూ ఇండస్ట్రీ అంతా మీ సర్కిలే. మీరు యాక్ట్ చేస్తాను సరే అని క్యారెక్టర్లు అంటే మీరు బోల్డ్ సినిమాలు చేయొచ్చు కదా. అందరూ అలా అనుకుంటారండి బాబు. అలా కాదండి. నేనే కొంతమందిని కన్నడ నుంచి, మలయాళం నుంచి, తమిళ నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్లో నేను బాగుండేదాన్నేమో అనుకున్న క్యారెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి అందరికీ ఫోన్ చేసి తిట్టున్నాను నేను. నన్ను ఎందుకు పెట్టుకోలేదు. బట్ మన తెలుగు వాళ్ళకు ఉన్న జబ్బు అండి. తెలుగు వాళ్ళతోటి మనకి ఇష్టం లేదు ఇంక మీదట. ఇంతకు ముందు ఉండేది, తెలుగు వాళ్ళని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడున్న తెలుగు వాళ్ళని వాడుకోవాలంటే మనం బాధపడతాం. అది ఎందుకు అనేది ఇట్స్ మిస్టరీ ఫర్ మీ ఆల్సో. అంతేనా? మీ ఫైర్ బ్రాండ్ని వాళ్ళు భరించలేరా? ఏమో అండి, వర్క్ చేసిన వాళ్ళు ప్రతిసారి మళ్ళీ వర్క్ చేయాలనుకుంటారు. భరించడానికి ఏముంటుందండి, టైంకి వర్క్ వస్తాను. ప్రతి ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఎగ్గొట్టారు కానీ నేను ఎవరికి ఎగ్గొట్టింది లేదు. సో ఈ రోజుకి లాస్ట్ సినిమాకి కూడా నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలి. వచ్చి నాకు సినిమా కష్టాలు చెప్తారు. సరే అయ్యో పాపం సినిమా ముందుకెక్కుతుంది కదా అని చేస్తాము. పిల్లల మీద ఓట్లేస్తారు, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వరు. బట్ నేను నిరాశపడిపోయి ఉన్నాను. అందుకే వద్దులే బాబు, నాకున్న ఒక్క చిన్నది ఏదైనా చేసుకున్నా నేను నా తృప్తిగా నేను చేసుకోవాలి అని. కానీ ఇప్పుడు టైం బాగా రాంగ్ టైం కదా. సినిమాలు తీయడం కష్టంగా ఉంది, రిలీజ్ చేయడం కష్టంగా ఉంది, మార్కెట్ చేయడం కష్టంగా ఉంది. అంటే ఇంకేమీ తెలియనప్పుడు ఇదే చేయాలి కదండి. నాకు దేవుడు ఇంకేం విద్యలు ఇవ్వలేదు. ఇచ్చింది ఇది ఒకటే, కింద మీద పడి చేసేది. మాకు తెలిసింది సినిమా ఒకటే. దక్ష ఇది థ్రిల్లరా? ఎస్, ఇట్ ఈస్ అ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ నాన్నగారు తీసుకొచ్చారు నాకు ఈ కథ ఫస్ట్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. వావ్, డాడీ ఫస్ట్ టైం నాకు ఇలా ఒక కథ తీసుకొచ్చి ఇవ్వడం. అండ్ ఇట్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఆయన నన్ను ఎలా చూస్తున్నారో నాకు అర్థమైంది అప్పుడు. యాజ్ అన్ యాక్టర్ హౌ హీ వుడ్ లైక్ టు సీ మీ అని. సో నాన్నగారితో యాక్ట్ చేసే అవకాశం నాకు కలుగుతుంది కాబట్టి ఐ డెంట్ ఈవెన్ థింక్ మచ్. ఐ సెడ్ ఎస్, లెట్స్ డూ ఇట్. రేవంత్ రతన్ బాబు కథ ముందు డాడీకి చెప్పారా? అవునండి. మీకోసమే డాడీకి చెప్పారు? అవును. ఆయన మీదే తీసుకొచ్చారు? అవును. ఏంటి ఇందులో మీ క్యారెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్? అవునండి. ఐ ప్లే పోలీస్ ఆఫీసర్ రోల్ అండ్ ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఫిగర్ అవుట్ చేయడం అనమాట. కొంచెం ట్రైలర్ చూశాను నేను. కొంచెం కొన్ని సీన్లు కొంచెం భయపడేలా కూడా ఉన్నాయి. భయపెడితేనే జనాలు చూస్తున్నారండి మధ్య. ట్రెండ్ అలా ఉంది మరి. మెడికల్ థ్రిల్లర్ అన్నారు కదా. అవును. కొంచెం దానికి వచ్చే రియాక్షన్స్, అవును, ఆ స్క్రీన్ రియాక్షన్స్ ఏవో కొన్ని. ఇప్పుడు మనం మెడికల్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం కదండి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఇప్పుడు వచ్చే ఒజెంపిక్ తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి. ఐ మీన్ ఇట్స్ ఇప్పుడు బయో హ్యాకింగ్ అని యూనో, ఇంకా రెగ్యులర్గా ఏజింగ్ ఇస్ గివెన్ అప్. అందరూ ఇప్పుడు రివర్స్ ఏజింగ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న స్టడీస్లో కూడా ఇప్పుడు మనం కానీ
in today's health and in today's medical availability, మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే వీ విల్ లివ్ ఫర్ 120 years అంట. ఎందుకండి బాబు? సో medicine is advancing in such a rapid way, but are we really looking at what we have? మనకున్నది మనం చూస్తున్నామా? లండన్ కాలేజెస్లో కూడా మన ఋషుల్ని బయట పెట్టి స్టాచ్యూస్ పెట్టున్నారు. ఆర్ వీ సెలబ్రేటింగ్ మనది అన్నది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నావా, లేకపోతే వెస్టర్న్ చూసి వాతలు పెట్టుకుంటున్నావా? ఇట్స్ ఐ లైక్ ఆస్కింగ్ క్వశ్చన్స్ త్రూ మై మూవీస్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఇవన్నీ ఇందులో డిస్కస్ చేస్తారా? సటిల్గా, బట్ ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్, నేను అన్ని క్వశ్చన్ మార్క్స్ పెడతాను నా సినిమాలో అన్నిసార్లు. ఇది నిజమా కాదా? ఒక ఆర్టిస్ట్గా యూ హ్యావ్ టు మేక్ క్వశ్చన్ ద పీపుల్ థింక్. సో యా, యూజువల్గా థ్రిల్లర్స్ అంటే మీకు తెలిసిందే కదా, ఒక రేసీ స్క్రీన్ ప్లే ఉండాలి, జనాల్ని కళ్ళు తిప్పుకోనివ్వకుండా చూడండి, కళ్ళు ఆర్పరండి మీరు. అలాగే ఉంటుంది ఈ సినిమా కూడా. పరిగెడుతూ ఉంటుందా? ఎస్, ఎక్కడ ల్యాగ్ లేదు, మేము అనవసరంగా పాటలు ఐటమ్ సాంగ్స్ ఏమీ పెట్టలేదు, జస్ట్ సినిమాని సినిమా పరంగా కథ పరంగా తీసుకెళ్ళాం అనమాట. ఎంత నిడివే సినిమా లెంగ్త్? Less than 2 hours, just less than 2 hours. So it is really a compact, tight film anamata. So memo more than theatre, we were really aiming at a killer OTT performance. Because you know, Imaja, as you said, mere chepparu theatrical release lo unless it's magnum opus tappa janalu theatre ki raavadam anedi chaala kashtam ayipindi. But my bread and butter is cinema, so we థియేటర్కి తీసింది ఓటీటీలో ఆడుతుందా లేదా అన్న ఒక క్వశ్చన్. ఇది మాకు కాదండి థియేటర్ సినిమా. సో ఎవరు వదిలేసుకోవాలనుకుంటే ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఇస్తా ఉన్నారు. సో ఎక్స్క్యూజ్ లేకుండా ఇది కూడా మేము అతి తక్కువ థియేటర్స్లో రిలీజ్ చేయాలనుకున్నాం. బట్ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమాలు చూసి వాళ్ళే థియేటర్స్ పెంచుకున్నారు. సో దిస్ ఇస్ మంచి మంచి బ్లెస్సింగ్ మాకు ఇది. టచ్ కొన్ని సినిమా బాగుండడం కావాలండి, అంతే. అందులో ఇప్పుడు మీరు లెస్ దాన్ 2 hours అంటున్నారు, పైగా ఒక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. సో ఈ జానర్ కొంచెం ఇప్పుడు చాలా జనాలు ఇష్టపడుతున్నారు ఇవన్నీ. అవును. సో మీతో పాటు ప్రామినెంట్గా ఇందులో కనిపించేది సముద్రకని, సిద్దికి, విశ్వంత్ ప్లస్ మీ ఫాదర్, నాన్నగారు క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుందా? ఉంటుందండి, త్రూ అవుట్. బట్ ట్రైలర్లో చివరిని మాత్రమే ఆల్ ది బెస్ట్ ఇప్పిస్తే. అవును, ఆయన కొంచెం అలా జలక్ ఇవ్వాలి కదా అని అంతా మొత్తం ట్రైలర్లో చూపించేస్తే అలాగా. అందుకే ఆయన బ్యాక్ షాట్స్ చెయ్యి ఆయన మొత్తం అలా వాడుకున్నాను అనమాట నేను. మా సినిమాలో ఉండే సూపర్ స్టార్ ఆయనే కాబట్టి. ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? చాలా సటిల్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. నేను ఎప్పుడు ఏ సినిమాకి ఏ కాస్టింగ్ చేసినా క్యారెక్టర్కి పరంగా మోహన్ బాబు గారిని పెట్టాలని కాదు, ఈ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఏ సినిమా కాస్టింగ్ చేసినా నేను నేర్చుకుంది, నాకు తెలిసింది, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ కాస్టింగ్. మన దగ్గర ఏం చూస్తాను తెలుసు, తన ఫ్రెండ్ కదా తను పెట్టేద్దాం ఈ క్యారెక్టర్లో కొట్టేస్తుంది సినిమాలో. ఐ డోంట్ బిలీవ్ ఇన్ థింగ్స్ లైక్ దట్. అతి పెద్ద క్యారెక్టర్కి చిన్న ఆర్టిస్ట్ని తీసుకున్నా, చిన్న సీన్కి ఒక పెద్ద యాక్టర్ కావాల్సిన, దానికి ఏది కావాలో దాన్ని డెలివర్ చేయడం రైట్. బట్ ఫాదర్ది పాజిటివ్ క్యారెక్టర్? ఎస్, 100% పాజిటివ్. ఎస్. ట్రైలర్లో చూశాను మేము ఎంతసేపు ఒక డైలాగ్ ఏదో ఆషాఢం ఆఫర్ అని డైలాగ్ వేశారు. మిగతా చూస్తే రష్గా అటు ఇటు పరిగెడుతున్న సీన్లే కట్ చేసేసారు తప్ప ఇంకా ఏంటి దానికైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఏంటి మీ క్యారెక్టర్? జస్ట్ టు షో ద పేస్ ఆఫ్ ద మూవీ, బికాజ్ ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్. మేము ఎలాగా ఇంకో కట్ కూడా చేసింది, అది నాన్నగారి చేత రిలీజ్ చేస్తాను సినిమా రిలీజ్ బిఫోర్ రిలీజ్. యా, జస్ట్ టు గివ్ అ లిటిల్ బిట్ మోర్, ఒక టీజర్ లాగా, ఇంకొక టీజర్ లాగా. ఓకే. సో వీ హ్యావ్ టు ఎంటైస్ పీపుల్ అన్నట్టు అనమాట. ఏజింగ్ గురించి మాట్లాడారు కదా, మీ ఏజింగ్ గురించి మీరు తీసుకునే జాగ్రత్త ఏంటి? నేను ఏజ్ గురించి ఆలోచించనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ గురించి కానీ ఏజింగ్ గురించి కానీ ఎంత ఫుల్గా లివ్ చేయాలని చూస్తాను. కానీ
ఇంకా ఏముంది, ఏమైపోయింది దాని గురించి ఆలోచన. ఈ క్షణం, ఈ మూమెంట్స్, హౌ కెన్ ఐ బీ ద బెస్ట్. మీరు బాగా ఫిట్ సావి కదా, మీరు ఎక్సర్సైజ్ జిమ్ వారం అయింది జిమ్కి వెళ్ళి నేను ఇప్పుడు. ఈ సినిమా ఆడవాళ్ళు ఉండిపోయారు. యాక్చువల్గా అయితే మీ సోషల్ మీడియా పోస్టులు ఎక్కువ మీ జిమ్కి వెళ్ళాలి రావడాలి ఇవి ఎక్కువ ఉంటుంది. బికాస్ పీపుల్ థింక్ మీకేం లేదు, నువ్వు సన్నగా అలాగే పుట్టేసావు అనుకుంటారు. దే టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అండ్ ఆ ఎఫర్ట్ పెడితే ఎవరికైనా రిజల్ట్ రాక మానదండి. నాకే వచ్చింది అని కాదు, ఎవరైనా సరే, ఎనీబడి, if they put the right nutrition and effort, you don't have a choice but to get healthy. బట్ మీరు ఇంట్లో కూర్చొని పాపం ఇవి తినుకుంటూ పకోడీలు తింటూ నేను ఎలా తగ్గాలి అంటే తగ్గరు మరి. మీరు కూడా ఈ మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారా? నేను అస్సలు వాడనండి. డోలో తీసుకోవాలంటే డాక్టర్కి ఫోన్ చేస్తాను. అవునా? లాస్ట్ 2 days తీసుకోవాల్సి వచ్చింది బికాజ్ ఈ వర్షం, వెదర్ చేంజ్, ఒకలాంటి కిచ్ త్రోట్లో అందరికీ ఉంది. సో నాకు ఐ కెనాట్ అఫోర్డ్ టు ఫాల్ సిక్. ఇప్పుడు జ్వరం వస్తే నాకు అమ్మో రిలీజ్ ముందు. సో లాస్ట్ 2 days నుంచి రాత్రి పడుకునే ముందు డోలో వేసుకొని పడుకుంటున్నా. దట్స్ హౌ ఫార్ ఐ గో విత్ ఇంగ్లీష్ మెడిసిన్. లేకపోతే నేను వైటమిన్స్ ఎక్కువ తీసుకుంటాను, నా ఒమేగాస్ కానీ, నా మ్యాగ్నీషియం కానీ, నా జింక్ కానీ. మనకి కోవిడ్ అప్పుడు ఏమేమి నేర్పించారో అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎంతసేపు స్పెండ్ చేస్తారు డైలీ జిమ్లో? 1 hour డైలీ మినిమం. వర్కౌట్ అయిపోయిన తర్వాత మా ట్రైనర్ యూజువల్గా డూ దిస్ డూ దట్ అంటాడు అనమాట. ఏంటి 20 minutes కార్డియో, స్ట్రెచ్చింగ్ అని. బట్ ఆ 1 hour ఎక్కువ అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ నాకేం తెలుసా, వై వర్కౌట్ అనేది షూటింగ్ లేనప్పుడు, అండ్ నాకు ఇంకా ఎక్కువ ఇది ఒక పట్టుదల అనేది పాప పుట్టాక వచ్చింది. బికాజ్ మన పిల్లలకి మనం నేర్పిస్తే నేర్చుకోరు, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. సో షూటింగ్ లేనప్పుడు మనకు చేయబుద్ది కదా, అబ్బాయి ఏముందిలే అని బికాజ్ షూటింగ్ ఉన్నప్పుడు మేము 16 గంటలు పనిచేస్తాం కాబట్టి షూటింగ్ లేనప్పుడు ఏముందిలే అనిపిస్తుంది. బట్ నాకు అదొక డిసిప్లిన్ లాగా తయారైంది. పొద్దున్నే లేసి ఒక వర్కౌట్ అయిపోయింది అనుకోండి, అమ్మయ్య నేను ఈరోజు ఏదో ఒకటి సాధించానని ఒక ఫీలింగ్. ఆ రోజు ఇంక పని ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ నేను ఇది క్లాక్ చేసుకున్నాను అని ఒక తృప్తి. ఎందుకు మీరు బాంబే మూవ్ అయిపోయారు ఇక్కడి నుంచి? అంటే పాపకి 3rd class అయిపోయిందండి, అండ్ 4th class అయిపోయింది. షీ వాజ్ 5th, నౌ షీస్ 6th. షీ ఫినిష్డ్ 4th to 5th, 5th to 6th. 4th classకి మూవ్ అయ్యాను నేను అక్కడికి. నౌ షీ ఈజ్ 6th classకి వచ్చింది ఇప్పుడు. జస్ట్ ఫర్ ద సేమ్ రీజన్, ఐ జస్ట్ ఫెల్ట్ కథలు నాకు మళ్ళీ ఇప్పుడు దక్ష వచ్చింది కదా, నెక్స్ట్ 10 కథలు నాకు పోలీస్ ఆఫీసర్వే వస్తాయి. సో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాజంట్ క్రియేటివ్లీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ బాంబే జస్ట్ ఈజ్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్. ఒకే లాంగ్వేజ్ కాకుండా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నువ్వు ఓటీటీ చేయాలనుకున్నా, టీవీ చేయాలనుకున్నా, సినిమా చేయాలనుకున్నా, థియేటర్ చేయాలనుకున్నా, ఇండిపెండెంట్ సినిమా చేయాలనుకున్నా, నీకు యావెన్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఐ సెడ్ వై నాట్. బట్ లాస్ట్ 2 yearsలో ఏం చేయలేదుగా మీరు పెద్దగా? ఐ డిడ్ ట్రేటర్స్, ఇట్ వాజ్ అ లాంచ్ షో ఇన్ ఇండియా, అండ్ దెన్ ఐ హ్యావ్ 2 other shows that I have signed. తమిళ సినిమా ఒకటి ఫినిష్ చేశాను. అండ్ బాంబేలో ఇక్కడ నాకు ఓన్లీ వర్క్ తర్వాత బయటికి వెళ్ళే ఇది ఉండదు నాకు. ఇక్కడ అక్కడ నేను ఇంట్లో ఉండడం కష్టం. నేను అక్కడ NMACC కానీ, ఆర్ట్ గ్యాలరీస్ కానీ, లాంచెస్ కానీ, అక్కడ నేను నో చెప్పేది ఎక్కువైంది. బికాస్ ఎవ్రీ సింగిల్ డే దే సంథింగ్. వరల్డ్ నుంచి, లోకం నుంచి ఏదొచ్చి లాంచ్ అవుతున్నా, ఏది ఇంట్రడ్యూస్ అవుతున్నా బాంబేకి వచ్చే ఇంకెక్కడికైనా రావాలి. సో లైఫ్ బియాండ్ వర్క్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఎక్సైటింగ్ అక్కడ. పాప ఇస్ డూయింగ్ సో వెల్. తనకున్న ఆపర్చునిటీస్ కానీ, డిఫరెంట్ కైండ్స్, మొన్నే థాయిలాండ్ వెళ్ళొచ్చింది. ఇదన్నీ నేను పంపించి కాదు, తనగానే ఓన్గా స్కూల్లో ఏదో విన్ అయింది, అక్కడి నుంచి థాయిలాండ్ తీసుకెళ్లారు, అక్కడ ఏదో విన్ అయింది, దాని తర్వాత ఇంకెక్కడికో వెళ్తుంది. సో దే ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్. ఆ బాంబేలో ఉన్న ఎనర్జీ ఇంకెక్కడ ఉండదు అసలు. నాకు ఇష్టం అలా పొద్దున్నేసి రాత్రి వరకు పరిగెత్తా ఉండాలంటే నాకు ఇష్టం. ఇక్కడ నవాబులు లైఫ్ స్టైల్ నా వల్ల గాల అయిపోయింది. బట్ ఇక్కడ అంటే మీరు అన్నట్టు ఇక్కడ బయట ఫ్రీగా తిరిగే పరిస్థితి కూడా తక్కువ కదా. అవును అంటే మీ బీయింగ్ ఏ సెలబ్రిటీ ఇక్కడ అక్కడ కొంచెం అననామిటీ ఉంది నాకు. సో ఐ లైక్ దట్. అది అంచేత
మెల్లిమెల్లిగా మన వాళ్ళు చాలా ఒకళ్ళు అలాగే షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంతే కదా. సూర్య 2 సంవత్సరాలు నాకంటే ముందు 2 సంవత్సరాల క్రితం షిఫ్ట్ అయ్యారు. చరణ్కి ఒక ఇల్లు ఉంది అక్కడ, రానాకు ఒక ఇల్లు ఉంది అక్కడ. రానా కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో యూనో మా అందరికీ మార్గదర్శనం చూపించేది రానానే. సో కానీ మీ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి కదా, మీ సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి అవును, కదా, అది మీ నేను schools. 24 hours చేస్తానండి. అది నేను ఫోన్లో చేయాలి కానీ విలేజెస్కి వెళ్ళి మా పని ఉన్నప్పుడు వెళ్తాను. ఇప్పుడు పల్నాడు వెళ్తున్నాను 17వ తారీఖున, మొన్న కరీంనగర్ వెళ్ళొచ్చాను. సో అన్నీ ఇంతకుముందు నేను ఇక్కడి నుంచి బాంబేకి వెళ్ళి ఎలా పని చేసేదాన్ని, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ ఒక వారంలో పెట్టుకొని ఫట్ చేసుకొని వెళ్ళిపోతాను. ఏంటి స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారా ఏంటిది? మేము చాలా చేస్తామండి గవర్నమెంట్ స్కూల్స్లో. ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా మెయిన్గా మేము ఎడ్యుకేషన్ అండ్ కరికులం డెవలప్ చేసి ఇస్తామన్నమాట. బికాజ్ మేము బాత్రూములు కట్టిస్తాం, డ్రైనేజ్ మేము కట్టించలేం కదా, అది గవర్నమెంట్ పని. సో మేము స్కూల్స్లో ఉండే టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ అక్కడున్న ప్రైమరీ స్కూల్స్ అన్నిటికీ 3rd, 4th and 5th గ్రేడ్స్కి స్మార్ట్ క్లాస్ రూమ్ లాగా తయారు చేసి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి 3 years పాటు వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి నడిపిస్తామన్నమాట. ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. దీనికి ప్రతి స్కూల్కి ఒక టీం కావాలి కదా ఇప్పుడు మీకు? ఈ ఆఫీస్ అంతా ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నా బోర్డులు పెట్టుకున్నాను కానీ ఇది మెయిన్గా నా ఆఫీస్ టీచ్ ఫర్ చేంజ్ ఆఫీసే అండి మీరు ఇప్పుడు వచ్చింది. మరి దీని అంతటికి ఫండ్స్ ఎలా వస్తాయి మీకు మరి? మేము CSR ఫండ్స్ తోటి ఎవ్రీ ఇయర్ మీరు చూసే ఉంటారు, మేము ఫండ్ రైజర్ చేస్తాము విత్ ఆల్ ద యాక్టర్స్. సో అప్పుడు ఫండ్ రైజ్ చేసే దాని గురించి. ఇప్పుడు మేము ఇంకొకటి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మీ ఊరేం చెప్పండి? వైజాగ్. ఓకే, నేను ఇప్పుడు వచ్చి మూర్తి గారు వైజాగ్లో మేము 10 స్కూళ్ళు తీసుకోవాలనుకుంటున్నాం. మీరేమంటారు? అరే నాకు వైజాగ్లో ఎప్పటి నుంచో మా బడికి ఏదో చేయాలనిపిస్తుంది, ఉండు నా స్కూల్ మేట్స్ని ఒక 4 కూడబెట్టి, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ గ్రౌండ్ వర్క్ మీరు చేయలేరు, కానీ మీకు మీ ఊరికి మీ బడికి ఏదో చేయాలని ఉంటుంది. వీఆర్ దేర్ ఫర్ యూ. సో అలా మేము పీపుల్ని రీచ్ అయ్యే కొద్దీ a lot of people are interested. వీఆర్ ద బ్రిడ్జ్. మీరు ఏమి చేయాలనుకున్నా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు. ఎస్ ఇన్వెస్ట్ ఒక సాయం చేయాలనుకునే వాళ్ళకి, సాయం అవసరమైన వాళ్ళకి ఎస్ మధ్యలో మీరు దాని గ్రౌండ్ వర్క్ అంతా కూడా. అవును, ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఇచ్చేదానికి అక్కడ డెలివరీ అయ్యేదానికి ఈ మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ అవుతుంది. అవును. కానీ మా దగ్గర మీరు రూపాయి ఇస్తే రూపాయి 10 పైసలు ఇక్కడికి వెళ్తుంది కానీ 99 పైసలు కాదు. నేను పెట్టే ప్రతి సంతకానికి 4 చూస్తారు ఏ షాప్స్లో నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు మేము ఒక ప్రోడక్ట్ కొనాలి, ఒక స్మార్ట్ టీవీ కొనాలి, మాకు 4 దగ్గర నుంచి వెండర్స్ దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. ఆ 4 వెండర్స్ని ఒకరి మీద ఒకరు చూపిస్తాను నేను, వాళ్ళు ఇంతకి ఇచ్చారు మీరు ఎందుకు ఇంతకు ఇవ్వకూడదని. ఇవి ప్రతి రూపాయి పిల్లలకి వెళ్ళేదండి. సో నేను శాలరీ తీసుకొని పనిచేసే వర్క్ కాదు ఇది. మనం కొన్నిసార్లు ఒక విత్తనం పెట్టి దానికి కరెక్ట్గా లైటింగ్ పెట్టి కరెక్ట్గా మంచినీళ్ళు పోసినా అవి ఎదగవు. కొన్నిసార్లు అలా మనం తింటూ ఇది వస్తే చూద్దామని ఇలా ఇసిరేస్తాం చూడు, ఆ ఇసిరేసేది ఒక పెద్ద చెట్టు అయిపోద్ది, అది టీచ్ ఫర్ చేంజ్. సో ఇప్పుడు తప్పదు నాకు దాన్ టు వర్క్ ఫర్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, బికాస్ 2,47,000 గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ గెట్ ఇంపాక్టెడ్ అండి మా పనితోటి. ఇది మేము ఇలా అనుకొని జరగలేదు, బట్ ఇంత పెద్దదిగా అది ఆటోమేటిక్గా కాణిపాకం వినాయకుడిలాగా అదే పెరిగిపోతూ ఉంది. సో వీ జస్ట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంతే. బట్ మీ ఓన్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేయాలని లేదా? ఇంతకుముందు ఒకసారి ట్రై చేశారు కొంత మీరు? నాకు బిజినెస్ల మీద నాకు తెలియదు, నాకు ఎప్పుడు నేర్చుకోలేదు. రెస్టారెంట్ ట్రై చేశారు కదా, అది మా వారు పెట్టుకున్నారండి. చైన్ రెస్టారెంట్. అవును, అది ఆయన అమెరికా నుంచి వచ్చి ఇండియన్ మనుషులతోటి పడలేక వెళ్ళిపోయారు ఆయన బాబోయ్ అనుకొని. బట్ నాకు తెలిసింది జూనియర్ కుప్పన్ తమిళనాడు. ఇప్పటికే అడుగుతారు అయ్యో ఎందుకు మూసేశారా అని, బికాస్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ మేము తీసుకొచ్చిన ప్రాంతం. బికాస్ ఇండియా హ్యాస్ సచ్ డైవర్స్. బాగా పెరిగిపోయాయి. యా అప్పుడు తక్కువ. అవును, ఇప్పుడు మరి అసలు ఎవరో కూడా తెలియదు. ఫుడ్ చైన్స్. అవును, అండ్ అందరూ కూడా నిన్న ఎవరితోటో నేను ఫుడ్ బ్లాగ్ చేస్తా ఉంటే ఆయనకి ఒట్టి బిర్యానీ ఉందంట, క్లౌడ్ కిచెన్ 150 crores చేస్తున్నాడంట ఆయన నెలకి. సత్యబాబు బిర్యానీనా? నేను పేర్లు వదిలేను ఆయన చెప్పొద్దన్నాను, మళ్ళీ నాకు ఎందుకు వచ్చింది. ఎందుకంటే ఆయన బ్లాగ్స్ చేస్తుంటారు కదా యూట్యూబ్లో. చాలా మంది ఉన్నారండి బ్లాగ్స్ చేసే వాళ్ళందరికీ రెస్టారెంట్స్ ఉన్నాయి.
ఇప్పుడు మీకు ఇంతకుముందు తాప్సీతో బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. బాంబే వెళ్ళిన తర్వాత ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ షిఫ్ట్ అయిపోయారా ఏంటి? అలా ఏం లేదండి, ఫ్రెండ్షిప్స్ అలా షిఫ్టింగ్లో ఉండవు నాతోటి. తాప్సీ ఈజ్ అంటే వెరీ వెరీ సోషల్ మీడియా పోస్టులు ఎప్పుడు చూసినా అయితే మీరు ఎలోన్గా కనిపిస్తారు, లేకపోతే రకుల్తో కనిపిస్తారు. లేదండి, ఈ మధ్య ఒక 1.5 yearగా రకుల్తో కూడా ఎక్కువ కనిపించట్లేదు. తనకు పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా తక్కువ కలుస్తాం. దగ్గరగా ఉన్నా కూడాను. దగ్గరే ఉంటారా? చాలా దగ్గరే, లిటరలీ 1.5 kilometer దూరంలో ఉంటాం అంతే. ముంబైలో 1.5 kilometer అంటే పక్కన ఉన్నట్టు లెక్క. అవును. సో బట్ రకుల్ కంటే ఎక్కువ తాప్సీని కలుస్తాను నేను బాంబేలో. యా, బట్ నేను కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టుకునే టైప్ కాదండి. బికాజ్ నేను కలిసే వాళ్ళందరూ యాక్టర్సే, ఫిల్మ్ పీపుల్లే. అందుకే నా ఇంటికి వస్తారు అంత కంఫర్టబుల్గా. బికాజ్ ఒక డిన్నర్ అవుతూనే ఒక ఫోటో తీసుకుందాం, ఇది చేద్దాం. అసలు ఫోన్లు కూడా ఉండవు మా దగ్గర. ఇట్ ఈస్ మోర్ అబౌట్ హ్యూమన్ కనెక్షన్ దట్ ఐ లైక్. ఎక్కువ వాడరా ఫోన్? నా పనంతా ఫోన్ మీదే. వాడినంటే అబద్ధం. ఇన్స్టాగ్రామ్ మీద అదేదో నా ప్రాణం దాని మీద ఉన్నట్టు ఉంటుంది. బట్ ఐ ట్రై నాట్ టు, దానికి టైమర్లు పెడుతూ ట్రై నాట్ టు యూజ్ ఇట్ యాజ్ మచ్ అనమాట. టైమర్లు పెడతారు, ఆఫ్ చేస్తుంటారు? ఎస్ ఎస్ ఎస్, ఆఫ్ చేయాలి, తప్పదు. లేకపోతే అది ఒక జబ్బులాగా తయారైందండి. ఒకరు మాట్లాడుతూ ఉంటే ఊరికి అది మేము ఇక్కడ చేసేది ఏం లేదు, అలవాటైపోయి మన బ్రెయిన్కి ఆ స్టిమ్యులేషన్. సో యూ హ్యావ్ టు కాన్షియస్లీ, ఇది కూడా నేను లోపల పెట్టి రావచ్చు కానీ నా ఫోన్ చైర్ కింద పెట్టుకున్నా. ఇది జబ్బే, లోపల పెట్టి రావాలి యాక్చువల్గా. బట్ అంటే అది లేకపోతే మన బాడీలో ఏదో ఒక పార్ట్ లేనా? అవునండి మూర్తి గారు, ఇది ఎంత అన్యాయం అసలు. ఫ్యూచర్ ఇంకెలా ఉండబోతుందో మనకి. బట్ అందులో వచ్చే కామెంట్స్ కానీ, అందులో వచ్చే రియాక్షన్స్ కానీ మీ బ్రెయిన్ మీద ఏమైనా వచ్చేస్తే? ఇంతకుముందు చూసేదాన్నండి, ఇప్పుడు లెక్క చేయనండి. అందరికీ నేను నచ్చాలి అనుకోవడం నా తప్పు. అందరికీ ఎనీబడి ఎగ్జాక్ట్లీ. బట్ యాజ్ అన్ యాక్టర్ అందరినీ మెప్పించాలనే ఉంటుంది. అక్కడే స్టార్ట్ అవుతాం. అందరికీ నేను నచ్చాలి, అందరి దగ్గర మెప్పు పొందాలి, అందరూ 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 అనుకుంటాం. ఎప్పుడు ఒక ఆర్టిస్టు చాలే నాకని ఎప్పుడు అనుకోరు. అందరూ ఒక కుల భేదం లేకుండా, ఒక ప్రాంత భేదం లేకుండా, ఒక భాష భేదం లేకుండా అందరూ నన్ను ప్రేమించాలనే అనుకుంటారు. నన్నే కాదు, ఏ ఆర్టిస్ట్నైనా. కానీ వయసు అయ్యే కొద్దీ, మనం ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఉండే కొద్దీ, జనాలు అర్థమయ్యే కొద్దీ, మనం ఏంటో మనం అర్థం చేసుకునే కొద్దీ అది ఎలా నచ్చాలి అందరికీ. నాకు అందరూ నచ్చినప్పుడు అందరికీ నేను ఎలా నచ్చుతాను? సో కామెంట్స్, సో నేనేంటో నేను క్లియర్గా ఉండాలనుకుంటాను తప్ప కామెంట్స్ ఐ డోంట్ రియలీ కేర్. బికాజ్ 100 మంది కామెంట్స్ బాగున్నప్పుడు, ఎవరో ఒకరు ఇద్దరు కామెంట్స్ బాగాలేనప్పుడు అక్కడికే వెళ్తుంది బ్రెయిన్. అది ఎందుకు అంటే మన బ్రెయిన్ కూడా అలా వైర్ అయి ఉందంట. నెగటివ్ ఇంపాక్ట్ని చూడడానికి వైర్ అయి ఉందంట. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు యూ జస్ట్ సే థ్యాంక్ యూ. పాపం తను ఏ దీంతో అన్నాడో థ్యాంక్ యూ, బట్ బ్లెస్ దెమ్. ఇంతకుముందు వాళ్ళకి ఇలా అయిపోవాలి, వాళ్ళు జుట్టు ఊడిపోవాలి, పళ్ళు ఊడిపోవాలని నేను శపించేదాన్ని. బట్ చాలా, బట్ ఇప్పుడు మీ శాపాలు ఎంతమంది తగిలే ఉండుంటాయండి. బికాజ్ నేను ప్యూర్ హార్ట్ తోటి అంటాను కాబట్టి తగిలే ఉండుంటాయి. చాలా మందికి బట్టతల గురి అయి ఉంటారు. లక్ష్మి గారు మీ కామెంట్లు చేసి ముందు చూసుకోండి, ఆవిడ శాపాలు పెడుతున్నారు. ఎస్. కానీ అసలు ఒకటి చెప్పండి, అంటే మీరు ఏదైనా ఒక ఫోటో కానీ ఒక పోస్ట్ కానీ సోషల్ మీడియాలో పెట్టే ముందు దీని రియాక్షన్ ఎలా ఉంటుందని ఒక సెకండ్ ఏమైనా ఆలోచిస్తారా? ఆలోచించరా? లేదు, ఈ మధ్య అస్సలు ఆలోచించు. బాంబేకి వెళ్ళక ముందు కొంచెం ఆలోచించేదాన్నేమో. బాంబేకి వెళ్ళాక ఇప్పుడు మీరు నా ఫోటోల కంటే కోట్స్ ఎక్కువ చూస్తారు మీరు నా ఇన్స్టాగ్రామ్లో. హౌ ఐ ఫీల్ అబౌట్ లైఫ్, హౌ ఐ బిలీవ్ అబౌట్ లైఫ్. సో చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ పెడుతూ ఉంటాను. సగం మంది నా ఫ్యాన్స్ అందరూ నా పోస్ట్ కన్నా నేను ఏం పోస్ట్ పెడతానా అనే దాని మీదే ఎక్కువ ఫాలో అవుతుంది. కోట్స్ అన్నీ కూడా బాగుంటున్నాయి చూసాను. బట్ బాంబే కల్చర్ మీ డ్రెస్ సెన్స్ మీద కూడా కొంచెం ప్రభావం చూపించిందంటారా అక్కడ? ఐ బికేమ్ మోర్ ఫ్రీ అండి ఇన్ మై బాడీ, ఇన్ మై థాట్. బికాజ్ అమెరికాలో ఉండేదాన్ని అలాగా. బికాజ్ ఎవరు నీ జబ్బల గురించి, నీ కాళ్ళ గురించి. మొన్న ఎవరో చూశాను, ఎవరో ఒక ప్యాంట్ లాక్కుంటే మరీ తెలుగు వాళ్ళు మరీ దారుణంగా అయిపోయారండి ఈ కెమెరాలు పెట్టుకొని. ఎవరో కింద చుడిదార్ లాక్కునేది కూడా మీకు కావాలా, అంత డెస్పరేట్ అయిపోయారా అని అయ్యో పాపం అనిపిస్తుంటుంది. ఏంటి వీడియోలు తీసే వాళ్ళ గురించి.
వీఆర్ ద సబ్జెక్ట్. మీరు మా కెమెరా ఏ చెవు లోపల పెడతారో ఏ ముక్కు లోపల పెడతారో మాకు ఎలా తెలుస్తుంది? ఎవ్రీబడి ఈజ్ వన్ వారియర్ నా ఒక 10,000 రూపాయలు ఫోన్ పెట్టేసుకొని. సో ఐ డోంట్ కేర్ ఎనీ మోర్ బికాజ్ హూ ఐ యామ్ ఐ థింక్ ఐ నో. అండ్ నా బాడీ కానీ నా మైండ్ కానీ ఊరికే అలాగా నిద్రలేస్తే ఇలా రాలేదు. ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్ అండ్ ఐ వాంట్ టు ఓన్ ఇట్. అండ్ నా కాన్ఫిడెన్స్, నా ధైర్యంతో ఐ గివ్ లాట్ మోర్ ఉమెన్ కాన్ఫిడెన్స్ అండ్ ధైర్యం. నేను ఇలా కప్పుకుంటే అందరూ అయ్యో లక్ష్మి కూడా అలా కప్పుకుంటే నేను కప్పుకోవాలి. నేను నా స్లీవ్లెస్ వేసుకొని షార్ట్స్ వేసుకొని తిరిగినప్పుడు తనే అలా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని ఒక ధైర్యం. సో నేను ఎవరికైనా ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటాను కానీ పిరికితనాన్ని కాదు. అది ధైర్యంగానే తీసుకోవాలంటారు. 100% పిరికితనంగా ఎవరు చేయరండి అలా. పిరికితనం ఎవరు అనరు. దట్ ఈస్ మై ఇంటెన్షన్. బట్ దానికి ఇంకో కోణంలో చూస్తే కామెంట్ చేసే అవకాశం ఉంది కదా. మీరు ఒక మగాడిని అడుగుతారా ఈ ప్రశ్న? అడగరు. హౌ డేర్ యూ, అంతే. హౌ డేర్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్? నేను కూడా అడగరని చెప్తున్నాను. అదే అంటే నేను మిమ్మల్ని కోపంగా అన్నట్టు. నేను మీరు అడిగిన ప్రశ్నకి మీరు అన్నది ఒక కోణం. సో మై ఆన్సర్ ఇస్ రైట్ దేర్. మంచు లక్ష్మి ఇలా డ్రెస్సెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు, మనం ఎందుకు భయపడాలి? అదే ఎందుకు కాదు. దాని తర్వాత అడిగిన ప్రశ్న కూడా మీరు ఒక మగాన్ని అడుగుతారా, మీకు ఇలా అయింది మహేష్ బాబు నీకు 50 ఏళ్ళు వచ్చాయి నువ్వు షర్ట్ ఇప్పి ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారా మీరు? ఒక ఆడపిల్లని ఎలా అడుగుతారండి మీరు? మీరు అడిగే ప్రశ్నలే జనాలు చూసి నేర్చుకుంటున్నారు. సో యూ హ్యావ్ టు యాజ్ అ జర్నలిస్ట్ లెట్ మీ ఫినిష్ బీ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ ద పొజిషన్ యూ టేక్. మీరు ఏం చేయాలంటే యూ షుడ్ గివ్ మీ మోర్ ఫ్లాగ్స్ అండ్ సే గో లివ్ యువర్ లైఫ్ లక్ష్మి. మీరేం చేస్తున్నారు? ఆల్రెడీ బార్డర్స్ వేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పిందంటారా? మీరు అడిగిన క్వశ్చన్కే ఇంకా సమాధానం ఇస్తున్నాను. సో when you ask questions like that to a woman, you're already putting stops for her. Okay. You know, ఇంకొక సూపర్ స్టార్ వైఫ్ ఇక్కడే షీ వర్క్స్ హియర్. నాకు పెళ్ళయి డివోర్స్ అయింది తినతోటి. నాకు వచ్చి సినిమాలు ఇచ్చి కూడా వద్దులేమ్మా మేము ఆయన ఏమైనా అంటారేమో అని. షీఈస్ వెయిటింగ్ టు ఫినిష్. ఎవరు ఏందేని పేర్లు అక్కర్లేదు. అని మీరు అనుకుంటున్నారు. సూపర్ స్టార్ ఒకరే కదండి, 5-6 మందికి డివోర్స్లు అయి ఉన్నాయి ఇక్కడ. అండ్ అందరితోటి నేను చాలా క్లోజ్గాను ఉంటాను. యా. సో అండ్ వాళ్ళకి దే ఆర్ సెయింగ్ నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సినిమా. అదే ఒక మ్యాన్ విల్ నాట్ సే దట్ అయ్యో నా పిల్లల్ని చూసుకోవాలి బికాజ్ నాకు డివోర్స్ అయింది దాని తర్వాత నేను సినిమాల్లోకి వెళ్తానని. ఒక మగాతనికి అతని లైఫ్ ఏ మార్పు లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఒక ఆడమ్మాయికి ఒక పెళ్ళైన తర్వాత, ఒక తల్లి అయిన తర్వాత, ఒక పిల్లలు పుట్టిన తర్వాత, ఒక అత్తగారని, మామగారని, నాన్నగారని ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మా మీదే ఉంటాయి. కానీ ఒక ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఎవరు మాకు చూపించరు. మాకు మేము వెతుక్కోవాల్సిందే మాకు ఏం కావాలి అని. నాకు ఆ ఫ్రీడమ్ నాకు నచ్చిన ఫుడ్లో ఉంటుంది, నాకు నచ్చిన బట్టల్లో ఉంటాయి, నేను అనుకునేది మాట్లాడగలిగే ధైర్యంలో ఉంటుంది. మీ ఎక్సలెంట్గా చెప్పారు. మీరు చెప్పింది నేను ఏది కానీ నేను అడిగింది మీరు ఇందాక క్వశ్చన్ కాదు. నేను చెప్పింది ఏంటంటే నేను ఒక ధైర్యాన్ని ఇస్తున్నాను, నేనే వేసుకొని మీరు కూడా వేసుకోవచ్చు అని చెప్పి ధైర్యం. అది అయిపోయింది. దాని తర్వాత మీకు ఇంత వయసు వచ్చినప్పుడు కామెంట్లు అంటే కామెంట్ల గురించి అంతకు ముందే మాట్లాడాం కదా. నేను చెప్పింది ఇది ఒక కోణము. రెండో కోణం ఏంటంటే ఇలా కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి కదా అన్నా. నేను కామెంట్లు వస్తాయని అనలా. ఏమండి కామెంట్లు ఇప్పుడు కూడా జుట్టేరు పోసుకొని టీవీ మీద కూర్చున్నాం అని వస్తాయండి. అది కామెంట్ ఇప్పుడు ఈ దీని మీద ఇస్తున్న వివరణ ఏంటంటే ఇట్స్ నాట్ మై క్వశ్చన్. ఈ కోణానికి రెండో వైపు కూడా ఈ టైప్ ఆఫ్ కామెంట్ నేను చూస్తున్నాను అన్నది మీకు ఏమండి. a coin always has two sides. Always. ఒక సైడ్ లో ఎప్పుడు ఉండదు. సో దర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ ఒక సైడ్ ఉంది కదా అని ఇంకో సైడ్ లేకుండా ఎక్కడ లేదండి లైఫ్ లో. I brought the coin other side మీ దృష్టికి తీసుకొచ్చా అంతే. That is not. I mean I know their coin has other side అండి. అది నాకు తెలియదు అనుకోవడంలో. Every coin has two sides for everybody. So మీకు ఈ కోణం కూడా తెలుసు. 100%. I'm very well aware. అవేర్నెస్ లేకుండా లేను నేను. ఏదో బావిలో కప్పలాగా కాదు, నేను ఇంకా బావిలో నుంచి బయటకు వచ్చిన కప్పని. సో ఎక్కువ మంది కంటే ఎక్కువ అవగాహన నాకు ఉంది. బావిలోంచి అరబిక్ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్లీ. లేదండి ఇంకా ఎక్కువ వెళ్ళున్నాను నేను. ఎక్కువ దిగాను నేను అసలు. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎవ్రీ నరేటివ్ మనం మాట్లాడే ప్రతి పదము ఎలాగ ఇంపాక్ట్ అవుతుంది, ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ల్యాండ్ అవుతుంది అని.
మీరు కూర్చున్న పొజిషన్లోనే నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను, అవును. యూనో. సో నేను మహామహుల్ని కూర్చోబెట్టి కూడా అమ్మ లక్ష్మి నువ్వు మామూలు దాని కాదు అని ఒకే ఇంటర్వ్యూలో అనిపించుకోగలిగాను, ఇన్ స్పైట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇన్ దిస్ కంట్రీ. అది బికాజ్ ఐ రెస్పెక్టెడ్ వేర్ దే కేమ్ ఫ్రమ్ వాట్ ఎవర్ దే వేర్. ఎస్, లెట్ ఇట్ బీ హిందుత్వానా, లేకపోతే మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండా, మీ అంబిషన్సా, ఎవరిని ఎక్కువ తక్కువ కాదు, బట్ అండర్స్టాండింగ్ హూ దే ఆర్ ఫర్ వాట్ దే ఆర్, బికాజ్ ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. అండ్ ఐ థింక్ ఆ డిఫరెన్స్ని సెలబ్రేట్ చేయాలి, కానీ అందరినీ ఒకేలాగా దీనిలో గొర్రెల్లాగా అందరం ఒకేలాగా ఉండడం నాకు ఇష్టం లేదు. యూజువల్గా మంచులక్ష్మి ఎక్కడైనా మాట్లాడిన స్పీచ్లు కావచ్చు, కానీ ఎక్కడైనా చేసిన షోల్లో బిట్లు కానీ, ఇవన్నీ ఒక మీమ్ మెటీరియల్గా విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు వీటిని? ఐఎమ్ సో లక్కీ. ఐ మీన్ నేను మామూలుగా హార్ట్ ఫెల్ట్గా మాట్లాడతానండి, అవును. బట్ ప్రతిదీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను చూడు, యాజ్ అన్ ఆర్టిస్ట్ అంతకంటే బ్లెస్సింగ్ ఇంకోట్లేదు. సో ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ఇంగ్లీషు మాటలు, of course I have my own identity. Yes. And people want to imitate that. I should celebrate that. So I enjoy it and I thrive on it. లేదు నాకు కూడా, అంటే ఇప్పుడు ఇంతవరకు మీతో నాకు పరిచయం లేదు. ఏదో మీ సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, లేకపోతే మీ ఇంతకుముందు మీరు చేసిన వర్క్లు కావచ్చు, మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇవి చూడడమే తప్ప ఇవి ద్వారా నాకు యాక్చువల్ లేదు. సో ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత వాట్ ఈజ్ లక్ష్మి అనేది చాలా వరకు క్లారిటీ వచ్చింది. అప్పుడే ఈ అరగంటలోనే ఎంత కావాలి ఇప్పుడు ఫేక్ కాదా అన్నది తెలుసుకోలేనంత ఎక్స్పీరియన్స్, తక్కువ ఎక్స్పీరియన్స్ కాదు కదా అది. అవును, ఇప్పుడు అవతల వాళ్ళు ఫేక్గా మాట్లాడుతున్నారా, రియల్గా మాట్లాడుతున్నారా అన్నది ఆ మాత్రం కొంతైనా పట్టుకోగలం. నాకు ఇంకొంచెం కొన్ని లేయర్స్ పెట్టి మాట్లాడాలి అని నాకు ఈ ఇంటర్వ్యూస్ ముందు అందరూ మాకు చెప్పిన వాళ్ళే, నువ్వు అంత ఫైస్టీగా ఉండకండి మేడం, మనం సినిమా గురించి వచ్చేద్దాం మేడం. కానీ నేను ఆగలేనండి, బికాజ్ ఐ నో ఎవ్రీ ఇంటర్వ్యూ. మీరు ఆగలేరు, అడిగే మేము ఆగలేము. నాకు ఐ హ్యావ్ టు, నేను ఇక్కడొకటి రాదు, నేను ఆలోచించడం కూడా నా వల్ల కాదు. సో కొన్నిసార్లు అనేసాక అబ్బా ఇంకొంచెం ఆలోచించి మాట్లాడి ఉండాలేమో అన్న రోజులు ఉన్నాయేమో, కానీ మాట్లాడింది కరెక్టా తప్ప అని మటుకు నేను ఎప్పుడు వెనకబడలేదు. లాస్ట్ మీకు ఇబ్బంది అయినా కూడా, మంచులక్ష్మి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు సేల్ చేస్తారో అని బయట విపరీతం గాసిపులు ఉన్నాయి. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? నాకు ఇల్లు లేదండి, ఈ ఇల్లు సేల్ చేయడానికి ఇల్లు ఉండాలి కదా నాకు. అదేంటి మీదేగా ఇల్లు ఫిలిం నగర్లో? అక్కడ ఉండేదాన్నండి నేను, ఆ డీటెయిల్స్ మా నాన్నని అడగండి, బట్ నాకు సంబంధం లేదు, నాది కాదండి. నాన్నగారు మీకే ఇచ్చారు అనుకుంటాను నేను. ఓహో, అంటే అఫ్కోర్స్ ఆయన ఇవ్వడం కాబట్టి, ఆయన ఇచ్చారు కాబట్టి ఉండగలిగాను నేను అక్కడ. బట్ డాడీ అన్నీ డాడీవే అండి బాబు, నాకు ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై నేమ్. మీ ఇన్కమ్ సోర్స్ అంతా ఓన్లీ మీ కెరీర్ ఫిల్మ్స్? ఎస్. బట్ మీ బాంబే లివింగ్కి మరి సరిపోవాలా? కష్టంగానే ఉందండి. విత్ నో రెంట్ టు రెంట్కి వెళ్ళాను నేను. సో ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ టైమ్, బికాజ్ ఎవరు నాకు గన్ను పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళు అనలేను, నేను వెళ్ళాలనుకున్నాను. సో వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు టొమాటో 1 రూపీ అంటే అక్కడ 3.5 రూపాయి. సో ద లివింగ్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ ఎక్కువ అక్కడ. ఇబ్బంది పడుతున్నాను అంటే 100% పడుతున్నాను, బట్ దాంతో నేను ఆగిపోతానా అంటే లేదు. ఆ ఇబ్బందిలో నుంచి సో ఆ ఇబ్బందిలో నుంచి ఇంకెంత ఎదుగుతాననేది ఛాలెంజ్ నాకు. నిన్న స్టేజ్ మీద నాకు అందరికీ కూడా టచ్ చేసేలాగా మనోజ్ మాట అన్నారు, నేను పెరిగిన రేంజ్లో నా పిల్లల్ని పెంచగలనా అనే భయం ఒకటి నాకు ఉంది అని. మా అందరికీ ఉందండి. ఎందుకంటే మోహన్ బాబు గారి పిల్లలుగా ఒక గోల్డెన్ స్పూన్తో పెరిగారు. అవును, అది గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగారు. అవును. ఇప్పుడు మీ పిల్లల్ని కూడా ఆ రేంజ్లో పెంచాలన్న భయం ఆయన మాటల్లో అన్నారు. అంటే మా నాన్న మమ్మల్ని పెంచినప్పుడు బెస్ట్ స్కూల్స్లో వేసి బెస్ట్ ప్లేసెస్లో పెట్టిన తర్వాత నేను నా కాలేజ్కి నా డబ్బులు పోతే నేనే కాలేజ్ వెళ్ళానండి అమెరికాలో. 5 జాబ్స్ పనిచేస్తూ, బికాజ్ డాడీకి ఇష్టం లేదు నేను అమెరికాకి వెళ్ళడం.
ఇప్పుడు ఆయనతోటి ఎలా లింకు, డబ్బులు అడిగితేనే కదా నేను లింకు, అడగకపోతే లింక్ లేదు. సో నాకు 18 అడుగుతారా అడగరా ఎప్పుడైనా అవసరం వస్తున్నప్పుడు అడగరా? సో అక్కడి నుంచి అలవాటైంది నాకు ఇండిపెండెంట్గా ఉండడం అని. ఇప్పటికీ సో అడగరా? అక్కడి నుంచి ఆ చదువు అంతా ఒక ఎత్తు. మా కూతురికి 1 year సంవత్సరానికి మా నాన్న మా చదువు అంతా పెట్టిందే వీళ్ళ స్కూల్ 1 సంవత్సరానికి అయిపోతుంది. పిల్లలు కనాలనుకుంటే అంత ఈజీ కాదండి ఈ మధ్యకాలంలో. దే వెరీ 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 ఎక్స్పెన్సివ్. మాకు మా అమ్మమ్మలు నాన్నమ్మలు అలా పెంచేశారు. ఇప్పుడు ఇట్స్ బికమ్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ బికాజ్ మా అమ్మ ముగ్గురు పిల్లలతో ఉండాలి. అమ్మ నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నానంటే మా మమ్మీ వచ్చి ఉండలేదు బికాజ్ షీ హ్యాస్ అవర్ ఓన్ వర్క్. సో ఇట్స్ నాట్ ద సేమ్ వే. మేము పెరిగిన టైం వేరు, ఇప్పుడున్న టైం వేరు. మొత్తానికి థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ కొంచెమైనా లక్ష్మి గారి గురించి మాకు తెలుసుకునే అవకాశం ఇచ్చారు. అయ్యో మూర్తి గారు చాలా కంగారు పడ్డాను మీతోటి. లేదండి, నేనే మిమ్మల్ని కంగారు పెట్టాలని రాలేదు. మీరే మమ్మల్ని కంగారు పెడతారేమో అనుకున్నాను. లేదండి, కానీ అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పి వినగలిగే ధైర్యం ఉండాలి మరి. నాకేం పర్లేదు. హాఫ్ ద టైమ్ పీపుల్ విల్ బీ లైక్ లేదు, బట్ ఆ ఇంపాక్ట్ ఏంటో అర్థం కాదు కొంతమందికి. ఒక హీరోని ఎప్పుడు అడుగుతారు హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి, నువ్వు అంత పెద్ద హీరోతోటి మీ వయసులో 30 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది, నువ్వు ఆ హీరోతోటి ఎలా చేసావని. ఆ హీరోని మళ్ళీ వెళ్ళి అడగరు, అంత చిన్న పిల్లతోటి నువ్వు ఎలా చేస్తావు, నీకుండదా చేయడానికి అని హీరోని ఎవరు వెళ్ళి అడగరు. బట్ నా లైఫ్లో అన్నీ ఆపోజిట్గా జరిగాయి. నాకు యంగర్ హీరోస్ తోటే చేశాను కానీ. సో ఏ నెరేటివ్ అయినా మార్చడానికి ఉండేదే లక్ష్మీ మంచు. సో అంటే మేము కూడా నేను ఎదుటి వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ కూడా నేను తీసుకోవడం సిద్ధంగా ఉంటాను. గుడ్, అలాగే ఉండాలి. ఎందుకంటే అడిగే స్వాతంత్రం నాకు ఉన్నప్పుడు చెప్పే స్వాతంత్రం కూడా మీకు ఉంది కాబట్టి నీకు ధైర్యంగా మీరు ఏమన్నా నేను తీసుకుంటా. మేము ఎడిట్ చేయం కూడా. వెరీ గుడ్. నేను ఎడిట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వను. ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి ఎక్కించేయచ్చు. అంతే, మేము అలాగే ఏ ఇంటర్ కూడా ఎడిట్ చేయండి. మీరు అడిగి ఏమంటే అది వద్దు తీసేయండి అంటే ఏమో ఆలోచిస్తాను తప్ప ఇలా తీయం. థ్యాంక్ యూ అండి. సినిమా సక్సెస్ అవ్వాలి, మీరు తెలుగులో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. నాన్నగారు కూడా మంచి పేరు తీసుకురావాలి. ఇంకా ఆయన పేరు ఆల్రెడీ వచ్చిందే. ఆయన లైట్ మా మీద పడితే చాలు. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీలో మీ 3 ఇంటర్వ్యూలు అయిపోయాయి. ఇంకో నుండి నాన్నగారితో ఇంటర్వ్యూ చేయాలి. ఇంకా కావాలి, దానికోసం చాలాసార్లు ట్రై చేస్తున్నాను. అవునా? హోప్ మీరు కూడా రికమెండ్ చేయండి. అయ్యో మూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ అంటే ఫస్ట్ ఇస్తారండి నాన్నగారు. డెఫినెట్గా ట్రై చేద్దాం. మీరు కూడా రికమెండ్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ.